సార్ ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతి డెవలప్మెంట్ జరగట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎలా ఉండబోతుంది? ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? 2014లో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. అప్పుడు రాజధాని కానీ, హైకోర్టు కానీ, సెక్రటరియట్ కానీ, సచివాలయం ప్రతి ఒక్కటి అప్పుడప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతివేగంగా అమరావతిని చాలా ఇదిగా డెవలప్ చేసినారు. మళ్ళీ 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు స్క్రాప్ కేసినట్లు అమరావతి స్క్రాప్కి చెత్తను చూసినట్లు చూసినారు. డెవలప్మెంట్ లేకుండా ఒక ఆఫీసులు కానీ, సెక్రటరియట్ కానీ, ఒక ఎంప్లాయీస్కి కానీ ప్రతి ఒక్కటి చాలా ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సూపర్గా డెవలప్ కానీ చేస్తారని మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టే ప్రజలు అంత మెజారిటీగా అన్ని సీట్లు ఇచ్చినారు. 100%గా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఆంధ్రాలో ఇండియాలోని నంబర్ 1గా రాజధానిగా డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. అది సార్ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదని అసెంబ్లీలో అంటున్నారు. నిజంగానే ఇలాంటి చర్యలు ఉంటాయంటారు? 100% మన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు టీడీపీ శాసనసభ్యులు కానీ, జనసేన వాళ్ళు కానీ, కూటమి ప్రభుత్వం ఎంతోమంది శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కానీ ఇట్లాంటిది ఇది లంచాలు లేకుండా ఎమ్మెల్యే అది అవినీతి లేకుండా 100%గా లేకుండా చేస్తారు. అట్లా జరిగినా కానీ పార్టీ చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మంచి పనులు చేశాను అంటున్నాడు కదా, ఏంటి ఓడిపోవడానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు వాళ్ళ ఇంటిది 5 మంది జగన్మోహన్ రెడ్డి నాని కానీ, పెద్దిరెడ్డి కానీ, బోత్స సత్యనారాయణ కానీ అట్లా రాష్ట్రంలో 5 మంది తప్ప ఎవరు డెవలప్ అయ్యలేదు. సొంతంగా డబ్బులు కాజేసి సర్వనాశనం చేసినారు ఆంధ్రప్రదేశ్ని. భూములు కాజేసి మద్యం పైన వేల కోట్లు మైనింగ్లో ప్రతి ఒక్కటి వాళ్ళు సొంతంగా చేసుకొని 1924లో మనం రామని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళు తెలుసుకొని ప్రజలు బుద్ధి చెప్తారని ఆల్రెడీ కాజేసి ఆంధ్ర రాష్ట్రంని గబ్బు పెట్టించేసి డబ్బులు కాజేసినారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసింది లేదు. దీనివల్ల అయితే మంచి జరిగిద్దే నమ్మకం ఉందా కూటమి ప్రభుత్వం? 100% నమ్మకం ఉంది. 100% చంద్రబాబు తప్ప వేరే ఏ నాయకుడు చేయలేడని చెప్పి చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద 100% నమ్మకం ఉంది. కాబట్టి మనం ఆంధ్ర రాష్ట్రం హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి.